హలో హాయ్ అండి. ఇవాళ మా పక్క అబ్బాయి మంచి స్పెషల్గా శివుణ్ణి అలంకరించాడు. ఒక గ్లాస్ ఉంది, అది అద్దం కింద, అది వేస్ట్గా పగిలిపోయింది, అందుకని వాళ్ళమ్మ పాడేసింది. అలా కాదు, అమ్మ ఉండి ఒకసారి దీన్ని ఏదైనా ప్రయోజనం వచ్చేలా చేస్తాననేసి చేశాడు. ఇక చూడండి, మట్టితో శివలింగం చేశాడు, దానికి నాగసర్పం కూడా పెట్టాడు, ఆయనకి ఒక హారం వేసాడు, పూసల హారం, వెనకాల కిరీటం టైప్లో పెట్టాడు. పైన చూడండి కృష్ణుడికి పెట్టినట్టు పించాలు కూడా పెట్టాడు, నెమలి పించాలు. ఫేస్ రివీల్ చేయొద్దన్నాడు, అందుకని చేయట్లేదు. ఇక చూడండి, ఈ అద్దానికి చూడండి ఎంత అందంగా డెకరేషన్ చేశాడంటే, నిజంగా. కింద చూడండి వెరైటీగా జెండా టైప్లో అలా పెట్టి, కింద ఏమో చిన్న చిన్న చుక్కలు ఇచ్చాడు, మధ్యన ఓంకారం పెట్టాడు. ఈ పక్కన చూసారా ఎంత అందంగా ఉంది అసలని. పిల్లల్ని మనం అర్థం చేసుకోవాలి, కానీ వాళ్ళలో చాలా చాలా టాలెంట్ ఉంటుంది. మనం గమ్ముని అర్థం చేసుకుని గుర్తించలేం. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసినప్పుడే వీళ్ళు గుర్తింపు మనవి, ఓహో చాలా బాగా చేసాడు మన పిల్లాడు అన్నట్టుగా ఎంతో ఇష్టపడతాం. ఇది ఒక చెట్టు. ఈ చెట్టు అంటే విష్ణుకాంత చెట్టు, బాగా పెద్దది. చూడండి, చెట్టు పక్కన అలా పెట్టాం మామూలుగా మీకు చూపించడానికి క్లియర్గా కనిపిస్తుందని. చూసారా, శివలింగం అయితే నిజంగా మొన్న కీచైన్ తెచ్చాను ఎక్కడి నుంచో నేను, సేమ్ డిటో దింపేశాడు, కానీ ఆ పిల్లడు చూడలేదు కీచైన్ని. ఇప్పుడే చూపించాడు, ఇదేంట్రా బాబు సేమ్ కీచైన్లా ఎలాగా ఇంక అంత ఐడియా తట్టిందని ఇద్దరం ఆశ్చర్యపోయాం, షాక్ అయ్యాం. ఇద్దరు సేమ్ రెండు ఒకటే కీచైన్. చూపిస్తాను కీచైన్ కూడా మీకు. ఇదిగోండి కీచైన్ అయితే, ఇదిగో సేమ్ దింపేశాడు. అదిగో అసలు నిజంగా అసలు చాలా అంటే చాలా. రెండు శివుడే, శివలింగమే. ఎన్ని శివలింగాలు చేసినా చూడాలనే తనువు తీరదు, చూసేందుకు తనువు తీరదు. ఆ శివయ్య అంత గొప్ప అయినోడు కాబట్టి ఇంతమంది భక్తులు అయిపోయాము ఆయనకి. ఓకే అండి.